హాయ్ అండి. ఈరోజు మనం చూడబోతున్నాం ఆంధ్రులకు ప్రాణం లాంటి వంటకం రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఈ కర్రీ ప్రత్యేకత ఏంటంటే మసాలా వాసన, పులుపు, కారం బ్యాలెన్స్, అన్నంతో తింటే అదిరిపోయే రుచి. ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? బాగా కడిగిన చేప ముక్కలు ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 40 మినిట్స్ పక్కన పెట్టండి. 2 నిమ్మకాయల సైజు చింతపండుని తీసి దాన్ని బాగా నానబెట్టి పులుసు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దాని మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఆయిల్ తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. దానిలోకి పసుపు యాడ్ చేసుకోండి, ఉప్పు, వేసి మూత పెట్టి సిమ్లో కొద్దిసేపు ఉంచండి. మరలా మూత తీసి ఆనియన్ గోల్డెన్ కలర్ లేక వచ్చిందో చూసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపండి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించండి. తర్వాత మ్యారినేట్ చేసిన చేప ముక్కలు వేసుకోండి. అన్నీ వేసి ఒక్కసారి కలయదిప్పి మూత వేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచండి. మూత తీసి చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. పులుసుకు తగ్గట్టు వాటరు కూడా పోసుకోండి. తగినంత వాటర్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. గరిటె పెట్టి తిప్పద్దండి, ముక్క విరుగుతుంది. తర్వాత ఇక్కడే మనం కారం ఉందో లేదో, సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. మీకు సరిపోకపోతే వేసుకోవచ్చు. మాకు సరిపోలేదు కాబట్టి ఇక్కడ కారం కొంచెం యాడ్ చేసుకున్నాం మేము. తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, గరిటె మటుకు పెట్టద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పండి. అప్పుడు ముక్క విరగకుండా బాగా మంచిగా వస్తుంది.
చేప ఎప్పుడైనా చల్లారినాక తింటే దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి మీద తిన్నప్పుడు దాని టేస్ట్ మనకు తెలీదు. చివరగా కొత్తిమీర వేసి ఒక్కసారి ఒక నిమిషం పాటు అలా పెట్టి మూత పెట్టి స్టవ్ కట్టేయండి. గుమగుమలాడే ఆంధ్ర చేపల పులుసు రెడీ. ఇక్కడ మా ఆయన, మా అన్న తింటున్నారు. సూపర్ ఉందని చెప్తున్నారు ఇద్దరు.